వెల్కమ్ బ్యాక్. మరో 5-6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందన్న ప్రతిపక్ష పార్టీల నేతలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ఉందన్న ఆయన ఏ ఊరికెళ్లినా తమ ప్రభుత్వంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. భద్రాచల రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మ, మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ఇందిరమ్మ హౌస్ కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ 3 నెలలు కాదు 3 రోజులు తిరగకముందే అధికారం పైన మతి భ్రమించి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమవుతలేదు. నిన్న కేసీఆర్ గారు అంటున్నాడు, ఆఖరికి ఆయన బతికెట్లయిందంటే ఏమీ లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన కరెక్టేనా కాదా? ప్రవీణ్ కుమార్తో పొద్దంట ఏది ప్రవీణ్ కుమార్తో మనకు సంబంధం లేదు రాజకీయాలకు. ఆయన మాట్లాడుకుంటూ 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది అంటే మనం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, రేపటికి 3 నెలలు. 3 నెలల్లో ఎందెందుకు మన ఆదివారం ఉన్నది మోటార్ సైకిల్ వేసుకొని దాదాపు 40 బస్తీలు తిరిగిన నల్గొండలో ఏ బస్తీ, ఏ మైనార్టీ అక్క చెల్లెలు పోయినా, ఏ దళిత వాడకు పోయినా ఎట్లున్నారు అక్క, ఏమున్నది, కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే 0 బిల్లు వచ్చి బిల్లు చూపించుకుంటా నవ్వుకుంటా చేతులు పట్టుకొని అంత సంతోషంగా కనబడ్డారు. ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు. 5 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నీ దొంగ దందాలు, నీ బిడ్డ ఢిల్లీలో మద్యం దుకాణం ఎప్పుడు తేలకపోతావో తెలియదు. ఇక్కడ టానిక్ షాపులు పెట్టి 1000 కోట్లు తోసుకున్నావు, ధరణి పేరు మీద తోసుకున్నావు, మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు. మా ప్రభుత్వం 5-6 నెలలు కాదు బిడ్డ, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ వేరే దేశంలో పుట్టినా ఈ దేశానికి వచ్చి కోడలిగా 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా భర్త మాంసం ముద్దలో మారిపోతే దేశం కోసం ప్రధానమంత్రి పదవద్దని చెప్పి ఆర్థికవేత్తను ప్రధానమంత్రి పెట్టి బంగారం తాకట్టే పెట్టుకెళ్ళి ఇవాళ దేశాన్ని ఈ స్థితిలో ఉందంటే సోనియా గాంధీ ఆలోచన విధానం. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఈరోజు మత ఘర్షణలు పెట్టి అందులో మలిగిపోతున్న మత పార్టీ బీజేపీ లాంటి పార్టీ కోసం అలాంటి పార్టీలు ఉండొద్దని భారత్ జోడో నఫరత్ చోడో అనే యాత్ర 4000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది. ఈరోజు న్యాయయాత్ర పేరు మీద 5000 కిలోమీటర్లు. ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. అమెరికా లాంటి దేశంలోనే 39 ఏళ్లకే బరాక్ ఒబామా అధ్యక్షుడైండు. అని రాహుల్ గాంధీ నాకు పదవులు వద్దు,